మట్టిలోని మాణిక్యాలను వెలుగులోకి తెచ్చేందుకు ఆంధ్ర క్రికెట్ ప్రీమియర్ లీగ్ సర్వం సిద్ధమైంది. 7 జట్లు పోటీ పడుతున్న పొట్టి క్రికెట్ పోటీల్లో ఏ జట్టు గెలుస్తుంది, ఎవరు ఎలా ఆడుతారనేది ఆసక్తిగా మారింది. రాష్ట్రంలోని 3 ప్రధాన ప్రాంతాల్లో ఈసారి పోటీలు జరుగుతుండటం విశేషం. తుది పోటీలకు మంగళగిరి క్రికెట్ స్టేడియం ముస్తాబవుతోంది. ఆంధ్ర క్రికెట్ సంఘం ఆధ్వర్యంలో ఈ స్టేడియంలో అంతర్జాతీయ స్థాయి సౌకర్యాలు కల్పిస్తున్నారు. దీనిపై మా ప్రతినిధి ఎస్పీ చంద్రశేఖర్ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్. ధన్యవాదాలు. ఆంధ్రప్రదేశ్లో సరికొత్త క్రికెట్ ఫీవర్కు రంగం సిద్ధమైంది. నేటి నుంచి ఆంధ్ర ప్రీమియర్ లీగ్ క్రికెట్ పోటీలు ప్రారంభమవుతున్నాయి. రాష్ట్రంలోని 3 ప్రాంతాలను ఈ క్రికెట్ పోటీలకు వేదికలుగా ఖరారు చేశారు. ప్రారంభ మ్యాచ్లన్నీ కూడా విశాఖలోని ఏసీఏ స్టేడియంలో జరగనుండగా రెండవ దశ మ్యాచ్లన్నీ కూడా కడప క్రికెట్ స్టేడియంలో సెమీఫైనల్స్, ఫైనల్స్ వంటి కీలకమైనటువంటి మ్యాచ్లు రాజధాని అమరావతి పరిధిలో ఉన్నటువంటి మంగళగిరి క్రికెట్ మైదానంలో జరగనున్నాయి. మొత్తం 32 మ్యాచ్లు నేటి నుంచి ఈ నెల 30 వరకు జరగనుండగా అందులో 28 లీగ్ మ్యాచ్లు ఉన్నాయి. ఒక 4 ప్లే ఆఫ్లు కావచ్చు, లేకపోతే ఫైనల్ మ్యాచ్లు సంబంధించినటువంటి షెడ్యూల్ అయితే ఏసీఏ అధికారులు ఇప్పటికే విడుదల చేశారు. ఏపీఎల్లో కీలకమైనటువంటి ఫైనల్ మ్యాచ్ ఈసారి మంగళగిరి క్రికెట్ స్టేడియంలో జరగడం ప్రత్యేకించి చెప్పుకోవాలి. ఎందుకంటే మంగళగిరి క్రికెట్ స్టేడియానికి సంబంధించి చాలా ఏళ్ల క్రితమే ఇక్కడ పనులు ప్రారంభమైనప్పటికీ అవి పూర్తి కాక అంతర్జాతీయ మ్యాచ్లకు సంబంధించి ఇబ్బందులు ఎదురవుతున్నటువంటి పరిస్థితి. అలాంటి మంగళగిరి క్రికెట్ మైదానానికి సంబంధించి ఇప్పుడు పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానుంది. టీడీపీ ప్రభుత్వ హయాంలో పనులు దాదాపుగా పూర్తి చేసినప్పటికీ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ మంగళగిరి క్రికెట్ స్టేడియం అయితే ఆ పెండింగ్ పనులు పూర్తి చేయలేక అలాగే ఉండిపోయినటువంటి పరిస్థితి. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏసీఏకు కొత్త కార్యవర్గం ఏర్పడిన తర్వాత అయితే ఆ పెండింగ్ పనులు పూర్తి చేసేందుకైతే కార్యాచరణ సిద్ధం చేసి ప్రణాళికలన్నీ కూడా అమలు చేస్తూ ఉన్నారు. నిన్న మొన్నటి వరకు కూడా ఈ క్రికెట్ స్టేడియంలో ఫ్లడ్ లైట్స్ కానీ లేకపోతే సౌండ్ సిస్టము, లైటింగు, సీటింగు ఇలాంటివి ఏమీ లేవు. ఇప్పుడు ఆ పనులన్నీ కూడా చాలా వేగంగా కూడా జరుగుతున్నాయి. దాదాపు 10 కోట్ల రూపాయల పనులు అయితే ఈ క్రికెట్ స్టేడియంలో ప్రస్తుతం వివిధ దశల్లో ఉన్నాయి. అలాగే నిన్నటి వరకు కూడా ఈ స్టేడియంకు వచ్చేందుకు సరైనటువంటి రోడ్డు కూడా లేదు. అంటే మంగళగిరి వరకు ఉన్నప్పటికీ మంగళగిరి నుంచి ఈ స్టేడియంకు రావడానికి రోడ్డు సౌకర్యం కూడా సరిగా లేనటువంటి పరిస్థితి. ఇప్పుడు మంచి రహదారిని అలాగే డివైడర్ను, ఆ లైటింగ్ సిస్టమ్ అంతా సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ని కూడా ఈ స్టేడియంకు వచ్చేందుకైతే ఏర్పాటు చేస్తున్నారు. ఆ పనులన్నీ కూడా చివరి దశలో ఉన్నాయి. ఇక ఫ్లడ్ లైట్కి సంబంధించి కూడా స్టేడియంకు 4 వైపులా 4 భారీ ఫ్లడ్ లైట్ని కూడా ఏర్పాటు చేస్తూ ఫిట్టింగ్ ప్రక్రియ అంతా పూర్తయిపోయింది. వాటిని లేచి నిలబెట్టేటువంటి పనులు మాత్రం పెండింగ్లో ఉన్నాయి. అవి ఈ 2-3 రోజుల్లో అవి పూర్తయిపోతే కనుక ఈ మంగళగిరి క్రికెట్ మైదానంలో డే నైట్ మ్యాచ్లు కూడా నిర్వహించేటువంటి అవకాశం అయితే దొరుకుతోంది. ఇక ఈ స్టేడియంను కూడా పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తూ ఉన్నారు. ఏపీఎల్కు వచ్చేటువంటి ఆ ప్రేక్షకులకు తగ్గట్టుగా సౌకర్యాలు కూడా ఇక్కడ కల్పిస్తూ ఉన్నారు. మ్యాచ్ను స్పష్టంగా చూసేందుకు అన్ని రకాల సౌకర్యాలు అయితే ఈ స్టేడియంలో కల్పిస్తున్నారు. వచ్చేటువంటి ఆటగాళ్ళకు కావచ్చు, వీఐపీలకు సంబంధించి కావచ్చు, వారికి కావాల్సిన సౌకర్యాలు, గదులు అవన్నీ కూడా ఏర్పాటు చేస్తున్నారు. మొత్తం 68 గదులను, వీఐపీ లాంజ్ని వీటన్నిటిని కూడా ఈ మైదానంలో సిద్ధం చేశారు. ఏపీఎల్ ద్వారా ఈ విధంగా మంగళగిరి క్రికెట్ స్టేడియం కూడా ఒక మహర్దశ పట్టిందనే చెప్పవచ్చు. ఇప్పుడు ఏపీఎల్ విజయవంతంగా పూర్తయిన తర్వాత ఇక్కడ పనులను కూడా పూర్తయిపోతే ఇంకా ఈ స్టేడియంలో మరికొన్ని జాతీయ, అంతర్జాతీయ మ్యాచ్లు కూడా నిర్వహించేందుకు అవకాశాలు అయితే ఉంటాయి. తద్వారా మంగళగిరి క్రికెట్ స్టేడియానికి ఇది అమరావతి రాజధాని పరిధిలో ఉంటుంది కాబట్టి ఇక్కడ ఒక అంతర్జాతీయ స్టేడియం అయితే తప్పనిసరి. దానికి తగ్గట్టుగా అయితే ఈ స్టేడియం అయితే ఏసీఏ సంబంధించినటువంటి కార్యవర్గం అయితే తీర్చిదిద్దుతూ ఉంది. కేవలం క్రికెటే కాకుండా ఇతర ఆటలకు కూడా ఒక కేంద్రంగా చేసుకొని నేను ఒక స్పోర్ట్స్ హబ్గా మార్చేందుకు కూడా ప్రణాళికలు ఉన్నాయని చెప్పేసి ఈ విజయవాడ ఎంపీ అలాగే ఏసీఏ సంబంధించినటువంటి అధ్యక్షులు కేశినేని శివనాథ్ ఇప్పటికే ప్రకటించారు. ఐపీఎల్ ముగిసిన కొద్ది రోజుల తర్వాత జరుగుతున్నటువంటి ఏపీఎల్ పట్ల కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి క్రికెట్ అభిమానులు కూడా ఎంతగానో ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు. కాకినాడ, అలాగే అమరావతి, విజయవాడ, రాయలసీమ ప్రాంతం నుంచి తుంగభద్ర, అలాగే రాయలసీమ మొత్తం ఇలా 7 జట్లు ఈ పోటీల్లో పాల్గొంటూ ఉన్నాయి. గతంలో 4 ఏపీఎల్ సీజన్లు జరిగాయి. ఇప్పుడు 5వ ఏపీఎల్ సీజన్ విజేత ఎవరనేది కూడా ఈ నెల 30న తేలనుంది. మొత్తంగా చూసుకుంటే కనుక రాష్ట్రంలో వర్ధమాన క్రికెటర్లను, యువ క్రికెటర్లను ప్రోత్సహించేందుకైతే ఏపీఎల్ ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పాలి. వారిని దేశవాళీ క్రికెట్ నుంచి జాతీయ, అంతర్జాతీయ క్రికెటర్లుగా తయారు చేసేందుకు, వారు సత్తా నిరూపించుకునేందుకు ఈ ఏపీఎల్ మంచి అవకాశం అని చెప్పేసి కూడా క్రికెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఇవాళ నుంచి ప్రారంభమైనటువంటి ఈ మ్యాచ్లు ప్రజలు వచ్చి నేరుగా తిలకించేటువంటి అవకాశం ఉంది. తద్వారా ఒక మంచి క్రికెట్ అభిమానులకైతే దాదాపు ఒక
ఈ 2 రోజుల పాటు ఒక పండుగ వాతావరణం అయితే ఉండబోతుందనే చెప్పాలి. కెమెరామెన్ నరేష్తో పుణ్యచంద్రశేఖర్, ఈటీవీ న్యూస్, అమరావతి.